అన్నాడు. అదొక్కటే ఈరోజు నేను చేసిన తప్పు. ఎందుకు నేను అలా అన్నానంటే నాకు చెప్పకుండా వాడు నన్ను వేరే ఊరికి తీసుకుపోయిండు. సరే తీసుకుపోతే మంచి విషయమే, ఎందుకంటే నేను కూడా హాస్టల్లో ఉంటాను, ఒక బోర్ అవుతుంది. కాకుంటే అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందంటే నేను నిన్న డ్యాన్స్ విషయం చెప్పాను కదా, దానికి ఈరోజు నేను ఓకే చెప్పాను. అదే పెద్ద ప్రాబ్లం. నేను ఆల్రెడీ 2 o'clockకి ఓకే చెప్పాను. వీడేమో నైట్ అవుతుంది 9 వరకు ఖతం అవుతుంది అన్నాడు వాడైతే. ఇప్పుడు నేను ఆమెతో నేను చెప్పాలి, వీనితో నేను చెప్పాలి. కాకుంటే నా మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నేను ఎంత పెద్ద విషయమైనా కానీ అక్కడ హ్యాండిల్ చేసే అంత దమ్ము నా దగ్గర ఉంది. వాడైతే నన్ను 2కి తీసుకుపోయాడు. కాకుంటే ఈవెంట్ మాత్రం 7కి ఉందట నైట్. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక అటు ఇటు అయితే తిరుగుతున్నాం. ఆకలి అయితే ఫుల్గా అవుతుంది. అయితే 1కి లంచ్కి వెళ్ళాం. ఫుల్గా అయితే ఆకలి అవుతుంది కాబట్టి ఏదో ఒకటి తినాలి ఈ పూటకి. వాడు అన్నాడు ఏదో ఒకటి లొకేషన్ ఉంది నా ఇంటి దగ్గర అంటే, సరే వెళ్దాం పదా అన్నాను. నాకు తర్వాత అర్థమైంది అది లొకేషన్ కాదు, టెంపుల్ అని. కొంచెం సేపు అలా వ్యూని ఎంజాయ్ చేశాను. తర్వాత నాకు ఎందుకో ఇలా అనిపించింది, ఈ మినీ వ్లాగ్స్ తీసే బదులు ఒకటేసారి పెద్ద వ్లాగ్ తీస్తే అయిపోతాను. ఎందుకంటే నా వీడియోస్ 3 minutes అలా అవుతుంది ఒక్కొక్క వీడియో. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ మినీ వ్లాగ్స్ కంటే డైరెక్ట్ వ్లాగ్ వేస్తే అయిపోతుంది కదా అని. ఇంకా లాస్ట్కి అయితే అక్కడనే ఈవినింగ్ అయితే అలా టైంపాస్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాం, అంటే వాళ్ళ ఇంటికి. తర్వాత మా టైంపాస్ మేము చేసి వాళ్ళ కేక్ కటింగ్ వాళ్ళు చేసిన తర్వాత తిని వెళ్తున్నాం. వెళ్ళే దారిలోనైతే ఫుల్ చలిగా ఉండే. కోసేపు వాడు కోసేపు నేను ఇలా ఇద్దరం రైడ్ చేసుకుంటూ వచ్చాం. సో ఇంటికి పోయే వరకు అయితే లేట్ అయిపోయింది. సో ఈరోజు నేనైతే రూమ్కి పోను, ఎందుకంటే ఇంటికి పోయే వరకు చాలా లేట్ అయిపోయింది. అయితే ఈరోజు ఇంటికనే స్టే చేస్తున్నాను అంతే. ఇంకా వ్లాగ్ ఫినిష్ చేద్దాం అనుకుంటాం. మళ్ళీ రేపు పొద్దుగా లేచి మళ్ళీ నా రూమ్ కాడికి పోవాలి.